డియర్ చిల్డ్రన్స్, ఇది 4th క్లాస్ వాళ్ళకి శ్రీ బాలాజీ విద్యా మందిరంలో ఉన్న 4th క్లాస్ స్టూడెంట్స్కి మల్టిప్లికేషన్ న్యూ మెథడ్ 424 into 4. ఫస్ట్ ప్రాబ్లం 424 into 4. దీన్ని ఎట్లా చేస్తా అంటే న్యూ మెథడ్. ఇట్లా ఫస్ట్ ఒక బాక్స్ వేసుకోవాలి. బాక్స్ వేసుకొని ఇక్కడ ఎన్ని డేట్స్ ఉన్నాయి, 3 డేట్స్ ఉన్నాయి కాబట్టి ఈ బాక్స్ని ఇలా డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ పైన నెంబర్ రాసుకోవాలి 424 అని. రాసుకున్న తర్వాత ఏ నెంబర్తో మల్టిప్లై చేసినాం, 4తో మల్టిప్లై చేస్తాం, అక్కడ దాన్ని ఇక్కడ రాసుకోవాలి. తర్వాత ఈ బాక్స్ని క్రాస్ చేయాలి, క్రాస్ ద బాక్స్. నెక్స్ట్ 4 టేబుల్, 4 4 = 16. ఇక్కడ పైన 1 కింద 6. 4 4 = 16 సరిపోయిందా. 4 2 = 8, 4 4 = 16. ఇది రాసిన తర్వాత ఇక్కడ ఉన్న నెంబర్ని కింద రాసుకోవాలి. తర్వాత ఈ రెండింటి లైన్ల మధ్య ఉన్న ఈ నెంబర్స్ని యాడ్ చేయాలి. 1 + 8 ఎంత, 9. తర్వాత ఈ రెండు లైన్ల మధ్య ఉన్న ఈ నెంబర్స్ని యాడ్ చేయాలి. 0 + 6. ఇక్కడ లాస్ట్లో ఉన్న 1 ఇక్కడ రాసుకోవాలి. 1696. దీన్ని ఫస్ట్ లాటిస్ మెథడ్ చూద్దామని, తర్వాత ఓల్డ్ మెథడ్ చూద్దాం. 439 into 6. నెక్స్ట్ ప్రాబ్లం 439 into 6. సేమ్ ఇట్లా బాక్స్ తీసుకోవాలి. ఇట్లా బాక్స్ తీసిన తర్వాత ఇక్కడ ఎన్ని డేట్స్ ఉన్నాయి, 3 డేట్స్ ఉన్నాయి. ఈ బాక్స్ని 3 డేట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ నెంబర్ రాసుకోవాలి 439. ఏ నెంబర్తో డివైడ్ మల్టిప్లై చేస్తున్నాము, 6తో. 6 ఇక్కడ 6 into 6 రాసుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే బాక్స్ని క్రాస్ చేసుకోవాలి. ఇట్లా క్రాస్ చేసుకొని 6 టేబుల్, 6 9 = 54. ఇక్కడ 5 రాసుకోవాలి, కింద 4 రాసుకోవాలి. 6 3 = 18, పైన 1 కింద 8. 6 4 = 24, పైన 4 కింద 4. వెంటనే ఇక్కడ ఉన్న నెంబర్ని ఇట్లా కింద రాసుకోవాలి. ఈ రెండు లైన్ల మధ్య ఉన్న ఈ నెంబర్స్ని యాడ్ చేయాలి. 5 + 8 = 13. ఇక్కడ క్యారింగ్ 1 ఇక్కడ రాసుకోవాలి, 3 ఇక్కడ రాసుకోవాలి. ఈ రెండు లైన్ల మధ్య ఉన్న నెంబర్స్ని యాడ్ చేయాలి. 1 + 1 2, 2 + 4 6. మిగిలినది ఏముంది, ఈ రెండు మిగిలింది. ఈ రెండింటిని ఇక్కడ రాసుకోవాలి. అర్థమైన చిల్డ్రన్స్, మిగతావి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. చూడండి, 4th క్లాస్ స్టూడెంట్స్ చూడండి.